హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంక ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుందనమాట. చిన్నకైతే ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పప్పు తోటకూర ఉందనమాట. తోటకూర వేసి అయితే వండుతున్నాను. చూసారా, పప్పు, కొంచెం పెసరపప్పు, కందిపప్పు, తోటకూర, బియ్యము, అలానే కొంచెం పసుపు, ఒక పచ్చిమిరపకాయలు ఆఫ్, లైట్గా ఉప్పు వేసి అయితే బాగా ఉడకనిచ్చేసాక తాలింపు పెడతారనమాట. ఇంకైతే ఫ్రిడ్జ్లో అయితే పూలు ఉన్నాయి, మల్లెపూలు. కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఒక 4 days అవుతుంది అనమాట ఈ ఫ్రిడ్జ్లో పెట్టి. మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఇంకా నేనైతే ఇప్పుడు కొంచెం టీ పెట్టుకుంటాను. కొంచెం తలనొప్పిగా ఉంది. పాలైతే ఉన్నాయి గిన్నెలో. ఇక్కడ కొంచెం టీ పెట్టుకుంటాను. ఇంకైతే బట్టలు ఉన్నాయండి. మార్నింగ్ వాష్ చేశాను అనమాట 7కి. ఇంకా ఆరేయలేదు. ఇప్పుడైతే ఎండ వస్తుంది, ఆరేసేస్తా. ఇవైతే చిన్న బట్టలు. ఇంకా బట్టలు ఆడడం అయితే అయిపోయిందండి. మొత్తం అన్ని బట్టలు అయితే వేస్తాను. ఇవాళ కొన్ని ఉన్నాయన్నమాట. 3 జతలు, మా హస్బెండ్ ఒక జత, అలానే చిన్న బాబువి కింద వేసాను షార్ట్స్. అనిపిస్తున్నాయా? ఇంకా అలానే ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకుందాం అనేసరికి స్టవ్ వెలిగించి పాడేసి లోపు చిన్న లేచని చెప్పి మళ్ళీ అయితే వచ్చాను అనమాట. వాడు మళ్ళీ పడుకోబెట్టాను చిన్నని. మార్నింగ్ అయితే బ్రష్తో ఆడి ఇక్కడ పాడేసాను అనమాట. కొత్త బ్రష్ ఇంకా ఓపెన్ చేయలేదు. దీనిపైన క్యాప్ కూడా ఎక్కడ పాడేసాడు. ఇప్పుడు వాటర్లో ఉందన్నమాట తీస్తే. ఇవాళ క్లైమేట్ అంతా కూడా కొంచెం పర్వాలేదు, ఎండ తక్కువగానే ఉంది. ఎందుకంటే నిన్న నైట్ వర్షం వచ్చింది, మొన్న నైట్ వర్షం వచ్చింది. కొంచెం ఎండ పర్వాలేదు, రోజు కన్నా ఇవాళ మీడియంగా ఉందని చెప్పాలన్నమాట. ఇదిగోండి, ఇవాళ కొంచెం పర్వాలేదు ఎండ. మా ఆవులు అయితే అక్కడ కట్టారనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 2 ఆవులు ఇటువైపు ఉంది, ఒక ఆవు ఇటువైపు ఉంది. మేక పిల్లలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా కొంచెం పర్వాలేదు, రోజు కన్నా ఇవాళ అయితే కొంచెం మీడియంగానే ఉందని చెప్పాలి. ఎండ అయితే చిన్న అయితే బొజ్జున్నాడు అనమాట. 2 times లేచాడండి, మళ్ళీ పడుకుంటాము. అదే మళ్ళీ టీ తాగుతాం. అయితే కనుక కిందకి వెళ్తున్నాను అనమాట టీ పెట్టుకుందామని చెప్పి. ఈ మార్నింగ్ తోమేసాను గిన్నెలు, రెండో ట్రిప్ తోమిన గిన్నెలు అనమాట ఇవన్నీ. ఇంకా 12 గంటలకే కరెంటు పోతుంది. ఈ వారం అంతా 12 గంటలు కరెంట్ అనమాట. 12 వరకే ఉంటుంది. ఇంకా ఫుల్గా అయితే వాటర్ పట్టేశాను. నైట్కి మేము పప్పు కూడా నానబెట్టుకున్నాం. పప్పు వేరేగా, బియ్యం వేరేగా నానబెట్టాను. నాకు తెలిసిన కొలతల్లో అయితే నేను వేశాను. మా అత్తయ్య వచ్చిన తర్వాత ఏమంటారు చూడాలి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, మా చెట్టు కాయలు అనమాట. చాలా పిందులు అయితే వస్తున్నాయి. పిందులన్నీ రాలిపోతున్నాయి కూడా. అవి తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి, బాగున్నాయి. చూడండి, చాలా పిందులు ఉన్నాయి.
ఇవి కాయ కూడా పొట్టిగా లావుగా ఉంటుందండి, అలానే చాలా పులుపు ఉంటుంది అనమాట. అది ముగ్గి చిన్న భోజనం అయితే రెడీ అయిపోతుంది అనమాట. వాడు లేచిన తర్వాత ఇంకా తినిపించాలి. నేనైతే టీ పెట్టుకోవడానికి పాలు వేసి వెళ్ళాను. ఈలోపు చిన్ను అయితే లేచాడు అనమాట. మళ్ళీ కిందకు వచ్చి అయితే టీ పెట్టుకున్నాను. మధ్యాహ్నానికి వంట కూడా మార్నింగే చేసేస్తాను కదండి, అంటే ఇది ఒక 11కి చేశాను అనమాట. బీన్స్ క్యారెట్ అయితే వేసి సాంబార్ పెట్టాను. నేనైతే బెల్లం అయితే వేసి టీ పెడుతున్నాను అనమాట. ఎందుకు నాకు బెల్లం టీ తాగాలనిపిస్తుంది. చిన్నుకైతే నేను ఈ నెయ్యి వాడుతున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కొంచెం, అదైతే అయిపోయింది. ఇదిగోండి చిన్న బాటిల్ ఉంది కదా, ఇదే అనమాట అయిపోయింది. చేస్తున్నాను, బాగుంటుంది. ఇంకా చిన్ను అయితే నిద్ర లేచాడు కదండి. వాడికి కొంచెం నిద్ర మొత్తం వదిలిన తర్వాత అయితే కొంచెం ఆడించి అయితే ఇప్పుడు అన్నం పెడదామని అయితే పైకి తీసుకొస్తాను కదా గిన్నెలో పెట్టి, ఇప్పుడైతే అన్నం పెట్టడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చిన్నుకి లేచిన వెంటనే కొంచెం సేపు ఆడించాలన్నమాట. వాడికి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అలానే పెట్టామనుకోండి అస్సలు ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదనమాట. అందువల్ల ఏంటంటే చూసారా ఎలా అవుతున్నాడు, వాడికి అన్నీ అర్థమవుతుంది. నా బంగారు కొండిది కదమ్మా, నా బుజ్జి మొండిది, అన్నీ అర్థమవుతున్నాయి చిన్న బాబుకి. నేను నా పని అవ్వలేదు కదా అని చెప్పి పడుకోబెట్టి వెళ్తే 3-4 సార్లు లేచాడనమాట. మళ్ళీ వాడిని వచ్చి పడుకోబెట్టడం, మళ్ళీ ఎలా పని చేసుకోవడం, అలా అయితే అయ్యింది. ఎలా అయితే ఒక 10 నిమిషాలకి మళ్ళీ లేచాడు. ఎలా చూసాడో నా కోసం ఏదో చెప్తుంది అమ్మాయి. ఇంకైతే ఇలా ఉందన్నమాట చిన్నుతో. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటాయి కనుక ఇలాంటి ఫుడ్ అయితే ట్రై చేసి పెట్టండి. పాలకూర కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు. నేనైతే పాలకూర పెట్టి చిన్నుకు చాలా రోజులు అవుతుంది, వెళ్ళాలి. అరుణాచలం వెళ్తే కనుక మేము తీసుకొస్తాం పాలకూర. ఇక్కడ ఎక్కడైతే ఉండదన్నమాట. తోటకూర అయితే మా పొలంలోదే కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఇప్పుడు చిన్నకి కొంచెం ఉందని చెప్పి పెడుతున్నాను అనమాట. పప్పు కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది, అందువల్ల సరే పెడదామని చెప్పి అయితే కొంచెం తోటకూర ఉంది కదా, అదైతే వండేసాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఇలా ట్రై చేసి చూడండి, మంచిది కూడా ఫుడ్. చెప్పు అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చెప్పు అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ప్లీజ్ మీలో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ని చూసి లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. మరికొన్ని వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహం అనేది కలుగుతుంది అనమాట. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.